ఈ ఆగమన కాలంలో మనము ఎక్కువగా కొన్ని ఆచారాలను మనం పాటిస్తూ ఉన్నాం. ఆగమన కాలంలో ఇప్పుడు మనము పూజకు ప్రారంభమైన తర్వాత ఇక్కడ మనం తీగలతోటి ఏర్పాటు చేయబడినటువంటి ఈ ఆహారమును మనం ఏర్పాటు చేసుకుని ఉన్నాము. అందంగా ఉండడానికి మనం రకరకాలుగా పూలు ఏర్పాటు చేసుకున్నాము. ఈ యొక్క లతాహారంలో, ఈ తీగ ఆహారంలో మనం 5 క్రొవ్వొత్తులను పెట్టుకున్నాం. 4 క్రొవ్వొత్తులు 4 వారాలు సూచిస్తూ, మధ్యలో ఉన్నటువంటి తెల్ల క్రొవ్వొత్తి బాలయేసును సూచిస్తూ ఉంది. ఇదే కాకుండా మనం ఈ యొక్క ఆగమన కాలంలో గడ్డి పూలతో చేసినటువంటి హారమును మనము ఈ హారమునకు ఉపయోగిస్తూ ఉంటారు. ఇవే కాకుండా ఆగమన కాల క్యాలెండర్ కూడా ఉంటుంది. అంటే ఆగమన కాలము మొదలైనప్పటి నుంచి క్రిస్మస్ పండుగ వరకు మనం ప్రతిరోజు ఏమేమి పనులు చేయాలో, మన రోజువారీగా ఈ క్రీస్తు ప్రభు యొక్క జన్మదినోత్సవానికి ఎలా సిద్ధపడాలో కూడా క్యాలెండర్ అనేది ఈ రోజుల్లో మనకు నెట్లో, మనకు ఇంటర్నెట్లో మనకు కనబడుతూనే ఉన్నవి, మనకు సోషల్ మీడియాలో కనబడుతూనే ఉన్నవి. కనుక మనం ఇటువంటి ఆగమన కాల ఆచారాలను పాటిస్తూ ఉన్నాము. అయితే ఈ యొక్క ఆగమన కాలంలో దివ్య పూజలు అయితే మనము గ్లోరియా పాట పాడము, మహిమ గీతం పాడము. మనం ఈ యొక్క ఆగమన కాలాన్ని క్రిస్మస్ ముందు తపస్సు కాలం అని కూడా పిలుస్తూ ఉంటారు. అంటే మనం తపస్సు కాలంలో ఏ విధంగా ఉపవాసము, ప్రార్థన, దాన ధర్మాలు చేస్తామో, క్రిస్మస్ పండుగ ముందు కూడా మనం అదే విధంగా అదే నిష్ఠతోటి మనము ఉపవాసం ఆచరించాలి, ప్రార్థన చేయాలి, దాన ధర్మాలు చేయాలని ఈ యొక్క ఆగమన కాలాన్ని మన తలైన శ్రీ సభ నిర్దేశించింది. కనుక ప్రియ స్నేహితులారా, ఆగమన కాలము అనేది 2 రకాలుగా విభజింపబడింది. ఈ రోజు నుండి డిసెంబర్ 16వ తేదీ వరకు ఉన్నటువంటి కాలాన్ని మొదటి భాగము అని పిలుస్తూ ఉంటారు. రెండవ భాగము డిసెంబర్ 17వ తేదీ నుండి డిసెంబర్ 24వ తేదీ వరకు ఉంటుంది. కనుక ఈ ఆగమన కాలంలో మొదటి భాగంలో, రెండవ భాగంలో మనము ఆగమన కాలం ఈ రోజు నుండి రావా యేసయ్యా, రావా మెస్సయ్యా అని మనం పాటలు పాడుకోవాలి. అంటే ఆ ప్రభు యొక్క రాకడ కోసము, ఆ ప్రభు యొక్క ఆగమన కోసము మనం నిరీక్షిస్తూ ప్రార్థనలు చేయాలి. ఇక రెండవ భాగంలో డిసెంబర్ 17వ తేదీ నుండి 24వ తేదీ వరకు ఈ కాలాన్ని క్రీస్తు జయంతి, క్రిస్మస్ నవదిన ప్రార్థనలు అని మన పెద్దలు చెప్తూ ఉంటారు. కనుక యేసు ప్రభు మన జీవితంలోకి రావడానికి క్రిస్మస్ ముందు మన పెద్దలు కొంతమంది మొక్కుబడి చేసుకుంటారు, నవదిన పూజల్లో పాల్గొంటారు, నవదిన ప్రార్థనలు చేసుకుంటారు, ఇంకా ప్రత్యేకంగా ఉపవాసాన్ని ఆచరిస్తూ ఉంటారు. కనుక ఈ యొక్క ఆగమన కాలంలో రెండవ భాగంలో ఎక్కువగా ఉపవాసం ఉండి, ఇంకా నిష్ఠతో ఉండి, ప్రార్థనతో ఉండి, తమకు కలిగిన దానిలో నుంచి దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. కనుక ప్రియ స్నేహితులారా, దివ్య పూజకు మనం ఆగమన కాలంలో ఊదా రంగు పూజా వస్త్రములనే మనం ధరిస్తూ ఉంటాము. దివ్య పూజలో మనము ఊదా రంగు క్రొవ్వొత్తుల యొక్క చిమ్నీలు, గ్లోబులను వాడుతూ ఉంటాము. దివ్య పూజ పీఠానికి ఊదా రంగు వస్త్రమునే మనం వాడుతూ ఉంటాము. డెకరేషన్ చేసినా కానీ ఊదా రంగుతో ఉన్నటువంటి పూలతోటి, మరి ఊదా రంగుతో కలిగినటువంటి దుస్తులతో, ఈ వస్త్రములతోటి పీఠాన్ని అలంకరిస్తూ ఉంటాము. ప్రియమైనటువంటి స్నేహితులారా, ఈ యొక్క ఆగమన కాలం గురించి క్రీస్తు శకము 4-5 శతాబ్దాలలో ఈ యొక్క ఆగమన కాలము కఠిన తపోక్రియ ఉపవాసాల ద్వారా సిద్ధపడాలని
ఆయత్తపడాలని మన శ్రీసభ నిర్దేశించింది. అయితే క్రిస్మస్ ముందు తపస్కాలం లాగా మనం ఆగమన కాలాన్ని ఆచరించాలి అని క్రీస్తు శకం 4-5 శతాబ్దాల నుంచే ఈ ఆగమన కాలం వచ్చింది. ఇదేదో నిన్న మొన్న మొదలైనది కాదు, నిన్న మొన్న ఎవరో చెప్పినది కాదు. మన శ్రీసభ అంతటా ప్రపంచంలో ఉన్నటువంటి పీఠాధిపతులు, వేదాంత పరులు, బైబిల్ పండితులు, చరిత్రకారులు, రాజులు వీరందరూ కూర్చొని సమావేశమై ఆలోచన చేసి, అన్ని విధాలుగా ఆలోచన చేసి ఆగమన కాలము క్రిస్మస్ ముందు జరుపుకోవాలి. క్రిస్మస్ పండుగను మనం ఆధ్యాత్మికముగా ప్రార్థనాపూర్వకంగా మనము జరుపుకోవాలంటే మనం కఠినమైనటువంటి తపోక్రియల ద్వారా, ఉపవాస క్రియల ద్వారా మనము పరిశుద్ధంగా జరుపుకోవాలని మన తల్లి తిరుసభ 4-5 శతాబ్దాల్లోనే నిర్ణయించింది. అయితే క్రీస్తు శకము 380 సంవత్సరంలో సరగోసా అనేటటువంటి ప్రాంతంలో మహాసభ జరిగినది. ఈ సరగోసా మహాసభలో డిసెంబర్ 17వ తేదీ నుండి మనం క్రిస్మస్ పండుగకు మనము సిద్ధపడాలని, ఆయత్తపడాలని, ఈ యొక్క ఆగమన కాలంలో మనము మంచి పాప సంకీర్తనం చేయాలి, తపోక్రియలు చేయాలి. మనము శరీరాన్ని శుద్ధి చేసుకున్నట్లే ఆత్మను కూడా శుద్ధి చేసుకోవాలని ఈ సరగోసా మహాసభలో క్రీస్తు శకం 380 సంవత్సరంలో మన తల్లి తిరుసభ ఆగమన కాలము జరుపుకోవాలని, ఆగమన కాలమును ఆచరించాలని నిర్ణయించింది. ప్రియమైనటువంటి స్నేహితులారా, మనము ఈ రోజున ఇక్కడ మన ఆగమన కాలంలో మన ఆధ్యాత్మికత ఎలా ఉండాలి, మన ప్రార్థనా జీవితం ఎలా ఉండాలి అంటే, మెస్సయా రాకడ కోసం ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా ఎదురు చూసినారో, బాప్తిస్మా యోహాను యేసు ప్రభు యొక్క రాకడ ముందు ఏ విధంగా పశ్చాత్తాప మార్గాన్ని ఆచరించేలా, పాటించేలా చేసినాడో, ఏ విధంగా బాప్తిస్మా యోహాను రానున్నటువంటి మెస్సయా కోసము ఏ విధంగా తెలియజేసినాడో, మరియు ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వ కాడి నుండి విముక్తి కోసం ఎలా ఎదురు చూసినారో, మనం కూడా ఈ పాప దాస్యము నుండి, ఈ పాపం నుండి బయటపడడానికి మనం కూడా ప్రార్థనలు చేయాలి. ఈ ఆగమన కాలంలో ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా మెస్సయా కోసం ఎదురు చూశారో, బాప్తిస్మా యోహాను తెలియజేసిన మెస్సయా రాకడ కోసం ప్రజలు ఏ విధంగా పశ్చాత్తాప మార్గాన్ని ఎంచుకొని పరిశుద్ధంగా మెస్సయా కోసం ఎదురు చూసినారో, మనం కూడా ఆ విధంగా మెస్సయా కోసం ఎదురు చూడాలి. మనం కూడా పాప సంకీర్తనం చేసి, పశ్చాత్తాపంతో పాప సంకీర్తనం చేసి, పరిశుద్ధంగా మనం మెస్సయా రాకడ కోసం ఆనాటి ప్రజలు ఎదురు చూసినట్లుగా మనం క్రిస్మస్ పండుగను జరుపుకొని మన జీవితాలలోనికి మెస్సయా రావడానికి మనం ప్రయత్నం చేయాలి. కనుక ప్రియ స్నేహితులారా, మనము ఆగమన కాలంలో మనం పరిశుద్ధంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. మన పాప సంకీర్తనం చేయాలి, పుణ్యకార్యాలు చేయాలి, సుకృత జపాలు చెప్పాలి. మనము పరిశుద్ధంగా ఆధ్యాత్మిక జీవితం ద్వారానే క్రిస్మస్ పండుగను జరుపుకోవాలి. మనం రంగులు హంగులు వేసుకొని ఆర్భాటాలతో కాదు, ప్రార్థనాపూర్వకమైనటువంటి క్రిస్మస్ పండుగ జరగాలి అని శ్రీసభ మన నుంచి కోరుతూ ఉన్నది. కనుక ప్రియ స్నేహితులారా, మనం ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క పుష్పగుచ్చంలో మనకు 5 క్రొవ్వొత్తులు ఉన్నది. ఈనాడు మొదటి క్రొవ్వొత్తిని నిరీక్షణ అనేటటువంటి అంశం మీద మనము ధ్యానిస్తూ మొదటి క్రొవ్వొత్తిని వెలిగించాము. రెండవ ఆదివారము మనము సిద్ధపాటు కలిగి ఉండడానికి రెండవ క్రొవ్వొత్తిని వెలిగిస్తాము. మూడవ క్రొవ్వొత్తి గులాబీ రంగులో ఉన్న క్రొవ్వొత్తి. ఈ ఒత్తిని ఆనంద ఒత్తి లేదా సంతోషాన్నిచ్చే ఒత్తి అని పిలుస్తూ ఉంటారు. ఇక 4వ ఒత్తిని ప్రేమ ఒత్తి అని పిలుస్తూ ఉంటారు. ఇక మధ్యలో ఉన్నటువంటి తెలుపు ఒత్తి, ఇది బాలయేసు ఒత్తి అని పిలుస్తూ ఉంటారు. కనుక ప్రియ స్నేహితులారా, మనము ఈ యొక్క
ఆగమన కాలంలో మనం చేయవలసినవి ఏమిటి, మనం ఏ విధంగా ఆధ్యాత్మిక జీవితాన్ని ఆచరించాలి అంటే ప్రతిరోజు మనము పరిశుద్ధ గ్రంథ దివ్య పూజ పఠనాలను మనం ధ్యానించాలి. మనం చర్చికి వచ్చినా చర్చికి రాకున్నా, మనకు ఇంట్లో అయినా కానీ వ్యక్తిగతంగా అయినా కానీ మనము ప్రతిరోజు మనకు క్యాలెండర్లో ఇవ్వబడినటువంటి పఠనాలు చదువుకొని మనం ధ్యానం చేయాలి. మనం ఆ క్యాలెండర్లో తెలియజేయబడినటువంటి పఠనాలు చదువుకొని ధ్యానం చేసి మనము ఆగమన కాల జీవితమునకు ఆనాడు ప్రజలు ఏ విధంగా ఎదురు చూసినారో మన జీవితాలకు రక్షణ పొందడానికి, మనం కూడా మెస్సయా కోసం ఎదురు చూడాలి. మెస్సయా యేసు ప్రభు ఇప్పుడు 2024 సంవత్సరాల క్రితమే వచ్చాడు కదా అని అనొచ్చు. ఆయన ఈ లోకానికి వచ్చాడు, కానీ నీ ఆత్మలోనికి, నీ హృదయంలోనికి వచ్చాడా? నీకు రక్షణ వచ్చిందా? ఇటువంటి రక్షణ రానటువంటి వాళ్ళు, రక్షణ పొందనటువంటి వాళ్ళు ఎందరో ఉన్నారు. ఇంకా ఎందరి జీవితాల్లోనికో యేసు ప్రభు రాలేదు, ఎందరో యేసు ప్రభుని స్వీకరించలేదు. అటువంటి వారు కూడా మెస్సయా కోసం ఎదురు చూసేలాగా, మెస్సయా రాకడ కోసము వారు నిరీక్షించేలాగా మనం వారి కోసం ప్రార్థన చేయాలి. కనుక ఆగమన కాలంలో మనము ప్రార్థన చేయాలి, ధ్యానం చేయాలి, మరియు ఉపవాసాన్ని కూడా ఆచరించాలి. ఉపవాసం అంటే కేవలము భోజనానికి సంబంధించిన ఉపవాసం మాత్రమే కాదు, మనము కళ్ళతో చూసేటటువంటి వాటికి కూడా మనం ఉపవాసాన్ని ఆచరించాలి. కేవలం నోటికి మాత్రమే, కడుపుకు మాత్రమే, మనకు పొట్టకు మాత్రమే మనకు ఉపవాసం కాదు. కళ్ళతో మనకు ఏదైతే మన కళ్ళతో కూడా ఉపవాసం చేయాలి, మన చేతులతో కూడా ఉపవాసం ఉండాలి. మనం కేవలము మనకు చెవులకు కూడా కొంతమందికి ఇక్కడ మాటలు అక్కడ మాటలు ఇక్కడ వినడం అంటే చాలా సంతోషము. ఈ ఇంటికాడ ముచ్చట్లు, ఆ ఇంటికాడ ముచ్చట్లు అంటే బాగా సంతోషంగా ఉంటాయి, కానీ అటువంటి ముచ్చట్లకు కూడా దూరంగా ఉండాలి. కనుక ఇటువంటి ముచ్చట్లకు కూడా మనం ఎంత దూరంగా ఉంటే అంత పరిశుద్ధంగా ఉంటాము. కేవలము ఉపవాసము అంటే మనము కొన్ని చదివితేనే మనకు సంతోషం కలుగుతుంది, అటువంటివి కాదు. మనం ఈ లోకంలో సెల్ ఫోన్ చూస్తూ ఉంటారు. రోజు సెల్ ఫోన్ చూడకుంటే వాళ్ళకు పిచ్చి లేసుద్ది, వాళ్ళకు తలనొప్పి లేసుద్ది, సెల్ ఫోన్ చూడలేని కోపం వస్తుంది. ఆ సెల్ ఫోన్ నుంచి కూడా మనం ఉపవాసం ఉండాలి. కేవలము ఆధ్యాత్మికమైనవి, క్రిస్మస్కు సంబంధించినవి చూస్తే బాగానే ఉంటుంది, మరి ఇతరమైనవి చూస్తేనే మనం వాటి నుంచి కూడా ఉపవాసాన్ని ఆచరించాలి. ఇక దాన ధర్మాలు అంటే మనకు ఉన్న దాంట్లోంచి మనం ఇవ్వటము. దాన ధర్మాలు అంటే ఏదో సహాయంలో ఎవరో అడుక్కునే వాళ్ళు వస్తే రూపాయి ఇవ్వటము, ఏదో అడుక్కునే వాళ్ళు వస్తే వాళ్ళకు ఒక 2 రూపాయలు ఇవ్వటము, అంత మాత్రమే కాదు. దాన ధర్మాలు అంటే పేదలకు బట్టలు ఇవ్వచ్చును, మరి అన్నదానం చేయవచ్చును. ఇప్పుడు ఎన్నో అనాథాశ్రమాల్లో ఇంకా అన్నం లేనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అటువంటి వారికి అన్నదానం చేయాలి, వస్త్రదానం చేయాలి. ఇంకా కొన్నిసార్లు మనం దానం అంటే మాట సాయం కూడా దానం కిందికే వస్తుంది. కనుక అటువంటి వారిని మనం ఆదుకోవాలి. అనేక విధాలుగా ఈ యొక్క ఆగమన కాలంలో మనం తపస్సు కాలంలో ఏ విధంగా నిష్ఠతో మనము ఆయత్తపడుతూ ఉంటామో ఆగమన కాలంలో కూడా అదే నిష్ఠతోటి మనం ఆయత్తపడాలి. ప్రియమైనటువంటి స్నేహితులారా, ఆగమనము అనేది మనకు బైబిల్లో ఎక్కడ కనపడుతుంది అంటే, ఇశ్రాయేలు ప్రజలు ఈజిప్టులో వారు బానిస బ్రతుకుతూ ఉన్నప్పుడు దేవుడు మాకొక రక్షకుని పంపిస్తాడు, మాకొక మెస్సయాను పంపిస్తాడు. మెస్సయా అనేటటువంటి పదము హీబ్రూ భాషలో ఉన్న పదము. గ్రీకు భాషలోనేమో క్రీస్తు అని పిలుస్తూ ఉంటారు, తెలుగు భాషలోనేమో రక్షకుడు అని పిలుస్తారు. అయితే ఆనాటి ఇశ్రాయేలు ప్రజలు హీబ్రూ భాష మాట్లాడేవాళ్ళు కనుక వాళ్ళ భాషలో మెస్సయా రావాలని ఎదురు చూశారు. మెస్సయా అంటే క్రీస్తు అని, మన తెలుగులో రక్షకుడు అనే అర్థము.
కనుక మాకు రక్షకుడు వస్తాడు అని వాళ్ళు ఎదురు చూశారు. అంటే ఆగమనము అనేది అప్పుడు ప్రారంభమైనది. ఇక ఆ తర్వాత ఇశ్రాయేలు ప్రజలు కనాను దేశానికి రాకముందు వారు ఎడారిలో ఉన్నారు. వాళ్ళు 40 సంవత్సరాల పాటు వాళ్ళు ఎడారిలోనే ఉన్నారు. వాళ్ళు కూడా ఎడారిలో 40 సంవత్సరాల పాటు కనాను దేశానికి ఎప్పుడు పోతామా, దేవుడు వాగ్దానం చేసినటువంటి భూమికి, ఆ దేశానికి దేవుడు మనల్ని ఎప్పుడు తోడుకొని పోతాడా అని వాళ్ళు ఎదురు చూశారు, నిరీక్షించారు. ఇదే వారి జీవితంలో ఆగమనము. కనుక ప్రియ స్నేహితులారా, అంతేకాకుండా ఇశ్రాయేలు ప్రజలు కనాను దేశానికి వచ్చిన తర్వాత వారిని మరలా బాబులోని ఆ ప్రవాసంలోనికి బానిసలుగా కొనుక్కోబడినారు. ఆ బానిసత్వంలో వాళ్ళు ఎదురు చూశారు. దేవుడు మనల్ని ఈజిప్టు బానిసత్వం నుండి తీసుకుని వచ్చి, దేవుడు మనల్ని ఎడారి గుండా తీసుకుని వచ్చి మనకు దేవుడు వాగ్దానం చేసినటువంటి కనాను దేశంలోనికి మనం తీసుకుని వచ్చాడు. కానీ మనం చేసినటువంటి పాపం వలన మనం బాబులోని ఆ ప్రవాసంలోని మరలా బానిసలుగా వచ్చాము. ఇక ముందు మనం అలా ఉండకూడదు. దేవుడు పంపించినటువంటి ప్రవక్తలను మనం గౌరవించుదాము. దేవుడు పంపించినటువంటి ప్రవక్తల యొక్క ప్రవచనాలను ఆలకించుదాము. దేవుడు పంపించినటువంటి ప్రవక్తల యొక్క మాటలు విని పాటించుదాము. మనం రక్షణ పొందుదాము. దేవుడు మెస్సయాను పంపిస్తాడు, ఆ మెస్సయా మాటలు విందామని వారు ప్రవక్తల ప్రవచనాలు విన్నారు, ప్రవక్తలు చెప్పినవి విశ్వసించినారు. ఇక అప్పుడు వాళ్ళు బాబులోని ప్రవాసంలో ఉండి మాకు మెస్సయాను పంపించండి అని హీబ్రూ భాషలో వారు దేవుని వేడుకొన్నారు. మెస్సయా అంటే రక్షకుడు అని అర్థము. ఇశ్రాయేలు ప్రజలు హీబ్రూ భాష మాట్లాడినారు కనుక వారి భాషలో మెస్సయాను పంపించండి అని వాళ్ళు దేవుని వేడుకొన్నారు. కనుక ఇదే ఆగమనము వారి జీవితంలో. కనుక ప్రియ స్నేహితులారా, వారు బాబిలోనియా ప్రవాసంలో వాళ్ళు మెస్సయా కోసము మెస్సయాను పంపించమని దేవుని మొరపెట్టుకున్నప్పుడు ఈనాటి మొదటి పట్టణంలో ఇర్మియా ప్రవక్త వారికి ఎప్పుడు చెప్తుండేటటువంటి వారు. మరి వారు యూదా రాజ్యంలో ఉన్నటువంటి ఈ రాజ్యంలో ప్రవక్తగా ఉండి వారి ఈ విధంగా మీరు ప్రవాసంలో పోతారని హెచ్చరించినారు. కానీ వాళ్ళు మాట వినలేదు. ప్రవాసానికి ఈ ఇర్మియా ప్రవక్త కూడా పోయాడు, ప్రవాసంలో కూడా చెప్పినాడు. ఆనాడు దేవుడు చేసిన వాగ్దానాలను ఇర్మియా ప్రవక్త ఈ దినమున మొదటి పట్టణంలో, ఇదిగో దేవుడు మీకు రక్షణ కాలము దగ్గరకు వచ్చినది, మీకు విడుదల రానున్నది అని వారికి ఊరడింపును, ఓదార్పు మాటలను ఇస్తూ, ఇదిగో దావీదు రాజ్యం నుండి మీకు ఒక రక్షకుడు, ఒక మెస్సయా వస్తాడని దేవుని వాగ్దానాన్ని ఈ దినమున మొదటి పట్టణంలో వినిపిస్తూ ఉన్నారు. కనుక ప్రియ స్నేహితులారా, ఆనాడు వారు ఎదురు చూసినటువంటి ఆ ఎదురు చూపులే ఆగమన కాలము. కనుక దేవుని యొక్క రాకడ కావాలి, మెస్సయా రాకడ మాకు కావాలి, దేవుడే మెస్సయాను పంపించాలి, దేవుడే రక్షకుని పంపించాలి అని వారు ఎదురు చూశారు. కనుక మనం కూడా ఈ రోజుల్లో మన జీవితాల్లో కూడా మనకు రక్షణ కావాలి, మనల్ని బయటపడేసేటటువంటి మెస్సయా రావాలి, మన పాపంలో నుండి మనల్ని బయటకు తీసుకొచ్చేటటువంటి మెస్సయా మనకు కావాలి, మన జీవితాలను బాగు చేసేటటువంటి ఆ మెస్సయా రావాలి అని మనం ఎదురు చూడాలి. కనుక పాపపు జీవితం నుండి పవిత్ర జీవితంలోనికి నడిపించడానికి, మనల్ని ఆధ్యాత్మిక జీవితంలో నడిపించడానికి మెస్సయా కావాలని మనం ఎదురు చూడాలి. ప్రార్థనాపూర్వకంగా నిరీక్షించాలి, ప్రార్థనతో నిరీక్షించాలి. ప్రియ స్నేహితులారా, ఈ దినమున రెండవ పట్టణంలో పునీత పౌలు గారు తెస్సలోనియ ప్రజలకు రాసినటువంటి లేఖలో తెలియజేస్తూ ఉన్నారు. మన ప్రభువు యేసు ఆయన పరిశుద్ధులతో కలిసి వచ్చినప్పుడు మన దేవుడును తండ్రియగు ఆయన సమక్షమున మీరు పరిశుద్ధత విషయమై నిందారు రహితులగుదురు అని పునీత పౌలు గారు చెప్తూ ఉన్నారు. కనుక యేసు ప్రభు వచ్చినప్పుడు మనం పరిశుద్ధులం అవుతాము.
మనం పరిశుద్ధులము కావాలంటే నిందారహితులముగా ఉండాలి. మనం నిందారహితులం ఎప్పుడు అవుతాము? పాప సంగీతనం ద్వారా అవుతాము. కనుక మన పాప దోషములు మనం పరిహరించుకోవాలి. ఎప్పుడు నీవు పశ్చాత్తాపంతో నీవు పాప సంకీర్తనం చేసినప్పుడు నీ పాపములు పరిహరించబడి నీవు పరిశుద్ధపరచబడుతున్నావు. అప్పుడు ఆ ప్రభు యొక్క రాకడలో నీవు పాలు పంచుకుంటావు అని పునీత పౌలు గారు బోధిస్తూ ఉన్నారు. ప్రియ స్నేహితులారా, మరి మెస్సయ ఎప్పుడు వస్తాడు, ఏ సమయంలో వస్తాడో కూడా మనకు సువిశేషం ద్వారా యేసు ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. యేసు ప్రభు రాబోతూ ఉన్నాడు అని చెప్తూ ఉన్నారు. కనుక ప్రియ స్నేహితులారా, మనకు యేసు ప్రభు యొక్క ఆగమనం మొదటిసారి వచ్చారు. మనం ఈ యొక్క ఆగమన కాలంలో మనం రెండవ రాకడ గురించి కూడా మనం ధ్యానం చేయాలి. మొదటిసారి వచ్చినప్పుడు ఇక ఆనాటి కాలంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నవి, ఇశ్రాయేలు ప్రజలు ఏ పరిస్థితులలో యేసు ప్రభు యొక్క రాకడ కోసం వాళ్ళు ఎదురు చూసినారో ఈనాడు కూడా అటువంటి పరిస్థితులే ఉన్నవి. ఈనాడు కూడా రెండవ రాకడకు కూడా అటువంటి పరిస్థితులు మనకు కనబడుతున్నవి. కనుక ఎటువంటి పరిస్థితులు వస్తాయనేవి మనకు ఈ దినం నా సువిశేషంలో కనబడుతున్నవి. కనుక మెస్సయ రాకడ ఉన్నది అని యేసు ప్రభు చెప్తూ ఉన్నాడు. మరి ఆ రాకడ దేవుని యొక్క కుమారుడు మహామహిమతోనూ మహాశక్తితోనూ వస్తాడు అని ఈ దినమున యేసు ప్రభువే మెస్సయ యొక్క రాకడ అంటే రెండవ రాకడ అని మనకు తెలియజేయడం అవుతుంది. కనుక ప్రియ స్నేహితులారా, ఈ యొక్క ఆగమన కాలంలో యేసు ప్రభు మొదటిసారి వచ్చినప్పుడు ఏ పరిస్థితులు ఉన్నాయో, మరి రెండవ రాకడ కూడా ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో మనము ప్రార్థనాపూర్వకంగా ధ్యానపూర్వకంగా మనము పోల్చి చూసి మనము ఆ ప్రభు యొక్క రాకడ కోసం సిద్ధపడదాము. ఆ ప్రభు వచ్చినప్పుడు పరిశుద్ధులను తన రాజ్యంలోనికి తోడుకొని పోతారు. కనుక మనం దేవుని యొక్క రాజ్యానికి చెందిన వారసులంగా మనము ఈ ఆగమన కాలంలో సిద్ధపడి ఆయత్తపడి ఆ ప్రభు వచ్చినప్పుడు ఆ ప్రభు రాజ్యంలో ప్రవేశించుదాము. ఆమేన్.